నవ్విస్తూ భయపెడుతూ అంచనాలను పెంచేసిన టీజర్ ఏప్రిల్ 3 తారీఖు వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమా పేరు ఏంటా అనుకుంటున్నారా? రకాసా. సో ఈ సినిమా గురించి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. సో ఈ సినిమాని మన నిహారిక కొనిదెల గారు ఆల్రెడీ నిర్మాతగా ఇంట్రడ్యూస్ అయ్యి ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన నిహారిక కొనిదెల గారు ఈ సినిమాని అయితే నిర్మించబోతున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ ఉమేష్ కుమార్ బన్సాల్ తో పాటు ఈ యొక్క సినిమాని అయితే నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ తో ఈ సినిమా అయితే మన ముందుకు తెరకెక్కబోతోంది, మన ముందుకు రాబోతోంది. సో ఈ సినిమాని మనం క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తే ఆ టీజర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అయితే మారిందని చెప్పచ్చు. సో ఈ యొక్క సంగీత్ శోభన్ గురించి మనందరికీ ఆల్రెడీ తెలిసిందే. సంగీత్ శోభన్ గురించి ప్రత్యేక ఇంట్రడక్షన్ అవసరం లేదు. మ్యాడ్ సినిమాలో డీడీగా గుర్తుండిపోయిన ఆయన యొక్క కొత్త క్యారెక్టరైజేషన్ ఆ సినిమాలో చేసిన 2 పార్ట్లే చేశాడు, కానీ ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆయన సైడ్ నుంచి వచ్చే మాడ్యులేషన్స్ కానీ చాలా ఎంటర్టైన్ చేస్తున్నాయి ప్రతి ఒక్కరిని. అండ్ ప్రతి ఒక్కళ్ళు సంతోష్ శోభన్ గారి కంటే సంగీత్ శోభన్ గారిని ఎక్కువ గుర్తుపెట్టుకున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. ఎందుకంటే 10-15 సినిమాలు తీయడం కాదు, 2-3 సినిమాలు తీసినా ఇంపాక్ట్ఫుల్గా తీయాలంటూ ముందుకు వస్తున్న సంగీత్ శోభన్ యొక్క స్క్రిప్ట్ సెలెక్షన్, స్టోరీ ఆన్ పాయింట్ ఏదైతే ఉందో, సెలక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి బ్లాక్ బస్టర్స్కి దారితీస్తున్నాయని చెప్పచ్చు. సో ఆ 2 సినిమాల భారీ విజయం తర్వాత ఎటువంటి సినిమాతో వస్తున్నాడు సంగీత్ శోభన్ అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఇదొక ఆన్సర్ మార్క్గా మనం ఈ యొక్క రాకాసా టీం అయితే తెలియజేస్తుంది. సో ఈ సినిమాలో కంటెంట్ గురించి మాట్లాడితే ఇదొక ఓ స్త్రీ రేపురా అని మనం చిన్నప్పుడు ఆల్రెడీ విన్న దయ్యం. ఓ స్త్రీ రేపురా నువ్వు అద్దం మీద రాస్తే నిజంగా స్త్రీ మీ దగ్గరకు వచ్చే, అంటే దయ్యం స్త్రీ దయ్యం మన దగ్గరకు వస్తుందని ఒక పాయింట్స్ చిన్నప్పుడు మనకు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. సో స్టోరీ లైన్ ఏదైతే ఉందో, ఆ యొక్క లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ యూజ్ చేసుకొని ఈ యొక్క రకాసా సినిమా అయితే బిల్డ్ చేయడం జరిగింది. నిర్మిస్తున్న వాళ్ళు నిహారిక కొనిదెల గారు. ఆవిడకి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. అటువైపు కొనిదెల ఫ్యామిలీ నుంచి ఎంత సపోర్ట్ ఉన్నా ఇండివిజువాలిటీతో ముందుకెళ్తున్న ఈవిడ ఇండివిజువల్గా నేను చెయ్యాలి, ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి కంటెంట్ అందించాలి అనుకుంటూ ప్రతి ఒక్కరికి ఆవిడ సైడ్ నుంచి ఇస్తున్న కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అలరించడం జరుగుతుంది. ఆల్రెడీ మనం కమిటీ కుర్రాళ్ళు అనే ఒక కంటెంట్ సినిమా చూసాము. ఆ సినిమా చాలా సింపుల్గా, లైట్ వెయిటెడ్గా అండ్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా, అండ్ ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని చూస్తుంటే మనం కూడా సినిమా చూస్తున్నప్పుడు అరే మన ఫ్రెండ్స్తో మనం ఈ సినిమాకి వెళ్ళుంటే ఎంత బాగుండేది అనిపించే ఒక సినిమా కమిటీ కుర్రాళ్ళు. సో అటువంటి సినిమాని నిర్మించిన ఆవిడ నెక్స్ట్ ఏ సినిమా తీయబోతోంది, మళ్ళీ యదువంశీ గారితో సినిమా తీస్తుందా లేకపోతే ఇంకెవరితోనైనా ప్లాన్ చేస్తుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది ఒక ఆన్సర్ గా మనం మాట్లాడుకుంటాము. నయన్ సారిక గారు, గెటప్ సీను గారు, సంగీత్ శోభన్ గారు మన ముందుకి తీసుకువస్తున్న రకాసా అనే మూవీ టీజర్ అయితే ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది, ఆకట్టుకుంటుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పాలి. సో ఆ టీజర్ లో ఎస్పెషల్లీ కొన్ని ఎలిమెంట్స్ మనం చూసుకుంటే ఆ ఎలిమెంట్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. అండ్ ఆ ఎలిమెంట్స్ లో ఉన్న డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా గ్రిప్పింగ్గా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క దృష్టి ఏదైతే ఉందో దీని వైపే మొగ్గు చూపుతున్నారని కూడా తెలుసుకోవచ్చు. సో ఇందులో ఆ డైలాగ్స్ ఏంటంటే, నరకం నుండి సందేశం వస్తుంది, ఇక సమయం లేదు, మన ఊపిరి శాపమైంది, మన పూర్వీకులు ఎంచుకున్న తలరాత అంటూ ఊరి జనాల్ని పరిచయం చేస్తూ వదిలిన ఈ టీజర్ ఏదైతే ఉందో, అండ్ దీంతో పాటు అద్భుతంగా శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ఈ 2 లైన్లే వస్తున్నాయి ఏంటి అంటూ భయపెడుతూ నవ్విస్తున్న హీరో పాత్రని పరిచయం చేశారు. సో ఏదైతే ఉందో మనం ఆల్రెడీ వింటున్నాము. ఈ యొక్క పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ సమయం లేదు అనే పాయింట్ విన్నప్పుడు బాలయ్య గారు గుర్తొచ్చారు. సో బాలయ్య గారి పేరు వచ్చింది కాబట్టి జై బాలయ్య అని కమెంట్స్లో కొట్టండి. సో బాలయ్య గారి పేరు వచ్చింది కాబట్టి జై బాలయ్య అని అన్నాము. సమయం లేదు మిత్రమా శరణమా రణమా అన్నట్టే ఇక్కడ సమయం లేదు అనే ఒక ఫుల్ స్టాప్తో మళ్ళీ ఇంకొక డైలాగ్ అయితే యాడ్ చేశారు. దీంతో పాటు అద్భుతంగా ఉంది. దాంతోపాటు శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ఈ 2 లైన్లే వస్తున్నాయి ఏంటి అని భయపడుతూ ఉన్న మన సంగీత్ శోభన్ గారి ఇంట్రడక్షన్ అయితే ఆ టీజర్లో అయితే స్పష్టంగా కనిపించింది అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ టీజర్ మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి? అండ్ నవ్విస్తుందా లేకపోతే తలనొప్పి క్రియేట్ చేసే ఒక ఇంట్రెస్ట్ లేని సినిమా అవ్వబోతుందా? అటు సైడ్ ఆలోచించాలి, ఇటు సైడ్ కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ఇదెంత దూరం తీసుకెళ్తుంది అనేది మనం వెయిట్ చేయాల్సిందే. దీని గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.